కూడా ఆల్మోస్ట్ 6,000 7,000 పైనే మనకు ఎస్ఎఫ్టీ కాస్ట్ అయితే చెప్తున్నారు. మంచి గేటెడ్ కమ్యూనిటీ లైట్ అయితే ఇంకా కొంచెం ఎక్కువగానే చెప్తున్నారని చెప్పుకోవచ్చు అన్నమాట. మనము ఇప్పుడు ఈ రోడ్డు కనెక్టివిటీ నుంచి మీకు అయోధ్య క్రాస్ రోడ్డు, గుండ్లపోచంపల్లి ఆ ఏరియా కనెక్టివిటీ నుంచి కూడా చూపెడతాను. అక్కడ అసలు ఇప్పుడు ల్యాండ్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనే డీటెయిల్స్ కూడా మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. మనకు బ్యాక్ సైడ్ నుంచి మనం సుచిత్ర నుంచి స్టార్ట్ అయినట్టయితే ఆల్మోస్ట్ రేట్స్ అన్నీ కూడా హెవీ రేట్స్ అనే చెప్పుకోవచ్చు. అంటే ఒకప్పటితో పోల్చుకుంటే మాత్రం ఇప్పుడు కోంపల్లి ఏరియాలో ఎక్కడ ల్యాండ్ బ్యాంక్ అయితే లేదండి. ఇప్పుడు ఏమున్నా కానీ కస్టమర్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటే నెక్స్ట్ ఛాన్స్ గుండ్లపోచమెట్టు మేడ్చల్ వరకే. మన కోంపల్లిలో ఏం పెట్టడానికి లేదు. ఇప్పుడు ల్యాండ్ బ్యాంక్స్ లేవు, కొత్తగా విల్లాస్ ఏం వచ్చేటివి లేవు, కన్స్ట్రక్షన్ అయ్యేటివి ఏం ఉండవు. ఆల్రెడీ ఉన్న పాత విల్లాస్ కొత్త ప్రాజెక్టులు అవే అవ్వడం తప్ప కొత్తగానైతే ఏం ఉండవండి. ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే మన కోంపల్లి ఏరియాలో కనుక ఇప్పుడు కొత్త అప్కమింగ్ ప్రాజెక్ట్స్ వచ్చినా కానీ అన్ని హై రేంజ్ ప్రీమియం ప్రాజెక్ట్స్ కొన్ని మాత్రం ఉన్నాయి. అవి కూడా మెయిన్ రోడ్ బేస్ చేసుకుని ఉన్నాయి. మిగతావన్నీ ఆల్మోస్ట్ ఇండిపెండెంట్ హౌసెస్. ఓపెన్ ప్లాట్స్, ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ అయితే కోంపల్లి ఇన్సైడ్ సుచిత్ర సర్కిల్ నుంచి అయితే కొత్తగా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమీ లేవు. ఒకవేళ వచ్చినా కానీ వాటి ప్రైజెస్ కనుక చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 7,000+ అయితే ఉండగలుగుతాయి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ రేటుని బట్టి ప్రైజెస్ కూడా ఉంటాయి కాబట్టి ఆ ప్రైజెస్ అయితే ఉంటాయి. మనకి ఇంకా ముందు నేను చూపెడతాను ఏ విధంగా ఉంటుంది. మనకి ఇక్కడ నుంచి దూలపల్లి ఇప్పుడు చూస్తుంటారు కదా, టోటల్